జీడిపప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది తెలుసా. వాళ్ళకి జీడిపప్పు అంటే ఇష్టం ఉండదు. పొద్దున్న ఒక ఆయన 100 పూతరేకులు కావాలండి, డ్రై ఫ్రూట్ పూతరేకులు. ఒక 20 పూతరేకులేమో ఉత్తి బెల్లం పూతరేకులు కావాలండి, నట్స్ వేయొద్దండి అన్నారు. సరేనండి, నట్స్ వేయకపోతే మీకు రేట్ కూడా తగ్గుతుందండి అన్నాను. అబ్బాయి డబ్బుల గురించి కాదండి, మా ఫ్రెండ్కి ఒకటికి ఇవ్వడానికి ఆడి నట్స్ నచ్చవండి ఆడికి అన్నారు. నిజమే, మా కజిన్ ఒకడు ఉన్నాడు, ఆడికి జీడిపప్పు నచ్చదు. ఉప్మాలో జీడిపప్పు అనుకో ఏరేసి మన పల్లెల్లో పడేస్తాడు. మనమేమో జీడిపప్పుల కోసం చూస్తాం. ఒక్కొక్కరు టేస్ట్ ఒకలా ఉంటుంది. నిన్న నాకు ఒక ఐడియా వచ్చింది, నిజమే జీడిపప్పు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకని డ్రై ఫ్రూట్స్ పూతరేకులతో పాటు ఉత్తి బెల్లం ప్లెయిన్ పూతరేకులు కూడా ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటాయి మహారాజా ఫుడ్స్లో. డ్రై ఫ్రూట్ పూతరేకులు ఇలా ఉంటాయి, ఉత్తి బెల్లం పూతరేకులు ఎలా ఉంటాయి ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ ఉత్తి బెల్లం పూతరేకులు అండి, డ్రై ఫ్రూట్ పూతరేకులు. డ్రై ఫ్రూట్ పూతరేకులు బాక్స్కి 7 పీసులు వస్తాయండి. బెల్లం పూతరేకులు బాక్స్కి 8 పీసులు వస్తాయి. బెల్లం పూతరేకులు రేట్ కూడా తగ్గుద్ది. మీరు రేట్ గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. వీటితో పాటు నిగనిగలాడుతున్న నేతి రాగిలడ్డు, కరకరలాడుతున్న కారపూస. ఈ కారపూస మామూలుగా తినడం కొంతమందికి ఇష్టం, నాకు టీలు వేసుకుని తినడం ఇష్టం. ఒక్కొక్కరితో ఒక టేస్ట్.